హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే హ్యాపీ సండే అండి. మాకైతే సండే వస్తే పండగ వచ్చినట్టే అనమాట. చిన్న మినీ పండగ సండే అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాము సండేని. ఒక ఫుడ్ విషయంలో అవనివ్వండి, ఏ విషయంలో అవనివ్వండి, బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. పిల్లలైతే ఇంకా లేచారండి. లేచి మా అబ్బాయి అయితే స్నానం అది చేసుకున్నాడు. తను స్నానం చేయలేదు, టిఫిన్ అయితే చేసాడు. అలా అక్కకి స్కూల్ ఉంది, తనైతే స్కూల్కి వెళ్ళింది రెడీ అయిపోయి. ఇంక నేనైతే తన ఇళ్ళకి అన్ని శుభ్రాలు చేసుకున్నానండి. శుభ్రాలు చేసుకొని ఇంక ఈరోజు అయితే పూజ ఏమీ చేయలేదు. పూజ సామాన్లు అన్నీ నిండుకున్నాయన్నమాట. ఈరోజు అతను వస్తున్నారు కాబట్టి ఇంకా ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి పూజ సామాన్లు, పువ్వులు అన్నీను. పువ్వులు కూడా పూజకి లేకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది అనమాట నాకు. ఇంకా ఒక్కోసారి తప్పదు కాబట్టి ఇంకా పూజ చేసేస్తాం లేకపోయినా. పువ్వులు డైలీ ఉంటాయి అనేసి చెప్పలేము కదా, ఏ రోజు అయిపోతే ఏ రోజు ఉంటాయో. ఈరోజు అయితే ఇంకా మార్నింగే లేచాను, పాప వెళ్ళాక అన్ని పనులు చేశాను. ఇప్పుడైతే 9:30 అయింది టైము. ఇప్పుడైతే స్నానం అయింది నాది. స్నానం అయినాక పిల్లలిద్దరికీ టిఫిన్లు చేసి పెట్టేశాను, దోశలు వేసాను. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేద్దామని రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే కడుపులో ఎలకలు తిరిగేస్తున్నాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. దోశ విత్ అల్లం చట్నీ విత్ పల్లీ చట్నీ అనమాట. పల్లీ చట్నీ చేశాను. ఇంకా అతను కూడా వస్తారు కదా, ఇంకా అందుకనేసి అతనికి వేడి దోశలు వేసి ఇద్దామనేసి ఇంకా నేనైతే తినేస్తాను. అతను వచ్చేటప్పటికి 11 అయిపోతుంది అన్నారు. ఇంక నేనైతే స్టార్ట్ చేసేస్తాను. నాకైతే కడుపులో ఎలకలు తిరిగేస్తున్నాయి ఈరోజు ఎందుకో కానీ. అది ఎందుకురా ఇప్పుడు ఏదో అన్నీ గుర్తు చేస్తా పండు. వాటర్ వస్తున్నట్టు. ఒరే కుక్క అరుపులు వాటర్ సౌండ్ నాకు తెలుసురా. వాటర్కి విజిల్ వస్తుంది, విజిల్ వేస్తారు ఇక్కడ 3 డేస్కి ఒకసారి. వాటర్ వస్తుందని అంటే కుక్క అరుస్తుందని చెప్తున్నాడు. అది అరుస్తుంది, నాకు అర్థమవుతుంది. పల్లీ చట్నీ, అల్లం చట్నీ మంచి కాంబినేషన్. ఇంకా కొబ్బరి చట్నీ అంటే ఇంకా బాగుంటుంది. ఒక 100 సార్లు చెప్పుకుంటాను, ఎవరు తింటున్నాను. టిఫిన్ అయితే తినేసానండి. ఇక్కడైతే మా నైట్ సేమియా పాయసం చేశాను. ఆ సేమియా పాయసం అనేది కొంచెం ఉండిపోయింది అనమాట. ఇప్పుడైతే అది ఇంకా నేను మా అబ్బాయి తినేస్తాము. మా అమ్మాయి అయితే అసలు ముట్టుకోదు, దానికి అసలు నచ్చదు అనమాట. బలవంతంగా తింటుంది తినమంటే కూడాను. ఓ పక్క అయితే రైస్ పెట్టానండి, రైస్ కోసం ఎసరు పెట్టాను అనమాట ఈ పక్క. ఇంకా ఉన్న పక్క ఏమో చారు పెట్టేస్తున్నాను. ఈరోజు ఏం చేయను, కర్రీ ఒకటే చేస్తాను. 11కి చారు పెట్టాను, ఈ పక్క అయితే రైస్ పెట్టాను. ఇంకా సేమియా పాయసం అయితే నేను మా అబ్బాయి వేసుకొని మింగేస్తాం అనమాట. అతను ఇప్పుడే ఫ్లైట్ అయితే దిగిపోయినని ఫోన్ చేశారు. ఇంకా అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఒక 1.5 అవర్ అయితే పడుతుంది ఖచ్చితంగా, ట్రాఫిక్ కాబట్టి, దూరం కాబట్టి. ఆయన వచ్చి ఇంక టిఫిన్ అయితే చేస్తాను అన్నారు. టిఫిన్ ఎక్కడ బయట చేయడం అవ్వదు, నాకు లగేజీ ఉంది కాబట్టి నువ్వు ఇంట్లోనే టిఫిన్ చేసేసే అన్నారు. దోశపిండి అయితే కొంచెం ఉంది అతనికి. ఇదిగోండి ఎగ్స్ అయితే 2 ఉన్నాయి. ఈ 2 ఎగ్స్ ఎగ్ దోశ అయితే చేసేస్తాను అనమాట. మా వాడికి నాకు సేమియా పాయసం వేస్తున్నాను. ఆడికి ఏంటో అంత పిచ్చి సేమియా పాయసం అంటే. ఆడితో పాటు నాకు అలవాటు అయిపోయింది అన్నమాట. ఉందా నాన్న, చాలా వేడిగా ఉంది, చూసుకొని తిను. వ్యాజ్లైన్ అయితే రాసాను మొహానికి, బాగా డ్రై అయిపోతుందండి స్కిన్, అందుకనే వ్యాజ్లైన్ రాసాను అనమాట. ఇంత స్పూన్ కింద కూర్చోనన్న, వేడిగా ఉంది. ఈ పక్క ఈ రైస్ అయిపోయి ఆ పక్క చారు అయిపోయి తాలింపు పెట్టేస్తే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాను, అన్నీ కలిపేసి పెట్టాను. అది వండాలన్నమాట. మా వాడైతే చికెన్ వెళ్ళి తెచ్చాడండి, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం దగ్గరలోనే అనమాట, హైవే ఏం కాదు, గల్లీలోనికి. వాడికి ఇంకా తెచ్చేయమన్నాను. సరే మమ్మీ తెచ్చేస్తున్నాను, తెచ్చాడు అనమాట. ఇంకా అతను వచ్చినప్పటికి వంట అయిపోతే ఇంకా వేడివేడిగా తినేయచ్చు అనమాట.
తినేయడం కాదు, అతను వచ్చినప్పుడు వంట అయిపోతే అతనితో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అది నా బాధ. అయితే వచ్చేసారండి. ఇగోండి మా వాళ్ళు అయితే ఇవన్నీ ఎత్తి పెడుతున్నారు. ఇంకా మా అమ్మాయి రాలేదు, అది స్కూల్ నుంచి. ఇంకా అది వచ్చిందంటే ఇంకా రచ్చ రంబోలా అనమాట. ఇగోండి ఇతనైతే టిఫిన్ పెట్టాను, టిఫిన్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకసారి మీకు టైం చూసుకొని పెడతానండి, చూపిస్తాను ఏమేమి తెచ్చారన్నది. ఎక్కువ అయితే సెంట్ బాటిల్స్ తెచ్చారనమాట. నాకు మా అమ్మాయికి మేకప్ కిట్ అయితే తెచ్చారు. ఇదంటే బుర్జ్ ఖలీఫా అంట. అంటే మనకి ఇక్కడ చార్మినార్, హైదరాబాద్ అంటే చార్మినార్ ఎలాగో అక్కడ దుబాయ్లోని ఇది ఫేమస్ అనమాట. తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. రెండు తెచ్చారండి. వాళ్ళు ఇరిపోద్ది ఏంటి, రెండు తెచ్చారా? ఇదిగోండి ఇదైతే మేకప్ కిట్ అనమాట. ఇదిగోండి బుర్జ్ ఖలీఫా అంట. ఇది దీన్నే అంటారంట బుర్జ్ ఖలీఫా. ద వరల్డ్ లార్జెస్ట్ బిల్డింగ్ అంట. గ్లాస్ అండి ఇది. జస్ట్ ఇలా పడితే అలాగా బ్రేక్ అయిపోద్ది అనమాట. ఏంటి ఇది ఒకటి 2000? కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా వంట అయిపోయినట్టేని. అతనైతే వచ్చి పడుకున్నారండి. బాగా అలిసిపోయారు కదా, ఇంకా పడుకుండిపోయారు అనమాట. టిఫిన్ చేసి టీ తాగి పడుకున్నారు. ఇవ్వండి నాకైతే ఈ గిన్నెలు ఇంకా ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి మొత్తం. వంట ఇంకా ఈరోజు అయితే 12కే అయిపోయింది అనమాట. అతను వచ్చినప్పటికి 11:30 అయింది. ఎవర్రా పెరుగు మీద మూత తీస్తారు? నైట్ పెరుగు తోడు పెట్టానండి. ఇవ్వండి జున్ను ముక్కలాగా అయిందనమాట, భలే ఉంది. ఇలా ఉంటే ఇంకా పిల్లలకి పండగ అనమాట. ఈరోజైతే ఎండ బీభత్సంగా ఉందండి. ఇంకా బనీన్లు అవి తడపాలి కొంచెం. మా అమ్మాయి ఇంకా రాలేదు, మా అమ్మాయి వస్తే ఇంకా దాని ఆనందం చూడాలి. అతనైతే పడుకున్నారండి, మేమైతే లంచ్ చేస్తున్నాము. మాకైతే ఆకలి వేస్తుంది. అతను లేట్గా టిఫిన్ తిన్నారు కదా. ఇంకా చట్నీ బాగాలేదు, పడేయాలి. టమాటా అల్లం చట్నీ పాడైపోయింది. ఆకలికి కూడా షివరింగ్ వస్తుంది, అర్థమైందా? మొహానికి బొట్టేది స్టిక్కర్ లేదా? స్టిక్కర్లకి గమ్ములు నాకు మరి 2 రోజులు ఉంటాయి ఏమో. అవి ఉండాలనిపిస్తుంటే మా భోజనాలు అయితే అయిపోయాయండి. ఇంకా అతను పడుకొని లేగలేదు పాపం, చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అందుకే అతనికి ఆ రూమ్లో పెట్టి మేము ఈ రూమ్లో ఉన్నాం అనమాట. ఇంకొక చేతికి అంటుకుంది. బట్టలు అయితే కొన్ని ఆరిపోయి తీసాను. ఇంకా మేము కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం. వీడియో అతను లేసా కంటిన్యూ చేస్తాం. ఈ ఏటికి ఏటి చేస్తున్నారు, కోడిగుడ్లు లెక్క పెడుతున్నారు చూడండి. చాక్లెట్లు మంచం మీద పెట్టుకొని బాక్స్ అంతా ఇప్పుడు ఖాళీ చేసేస్తాను. ఇట చేసేమంటే చేసేస్తాం, రెడీగా ఉన్నాం. మాకైతే మేకప్ కిట్ తెచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఇక సూపర్గా ఉందన్నమాట. ఇవన్నీ ఏం చూపిస్తాం రా, సెంట్లు తెచ్చారండి. సెంట్లు, ఇవన్నీ సెంట్లేనండి. ఈ బుర్జ్ ఖలీఫా చూస్తారు, బూత్ బంగ్లాగా బుర్జ్ ఖలీఫా. ఇదండి అన్ని సెంట్లే అనమాట. ఇది సెంటే. మా ఓడికైతే వాచి తెచ్చారు, బాగుంది. ఇక్కడ అక్కడ కాయిన్స్ అంటండి, దుబాయ్ కాయిన్స్ అంటే ఇవి కనిపిస్తుంది. దుబాయ్ కాయిన్స్ అంటే ఇలా ఉంటాయి కాయిన్స్. అక్కడ ఈ మూటలు మాత్రం మోసుకొని వచ్చారు, చాక్లెట్స్ మూటలు. ఇవే ఎక్కువ తెచ్చారండి. డేట్స్ ఇవి
చాక్లెట్స్ డేట్స్ అంట. ఇవేం చూపిస్తాం తీయటి స్వాడ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇదే. పట్టు నువ్వు జూమ్ చేయకుండా ఇది ఓపిక. ఆల్రెడీ చింపేశారు. ఓపెన్ చేయడం వస్తుంది. కింద పట్టుకోక ఆగ్రా గ్రిప్ దొరుకుతుంది. సూపర్ ఉంది. మాకు నీకెందుకు నచ్చుతుంది? నీకు సంబంధించింది, డాడలకు సంబంధించింది. ఇది మొత్తం ఇక్కడ చాట్ ఇచ్చారండి. ఇది మొత్తం కలర్స్ అన్నమాట. కలర్స్ ప్లస్ ఏంటిది పర్సెంట్ నెంబర్స్ ఇచ్చారు. బాగుంది. వీడియో తీస్తాను అన్నది ఊపేస్తుందా? మీ అందరికి తెలిసే ఉంటుందండి. ఓపెన్ అవుతుంది బాగా కదా. ఇది ఓపెన్ అవ్వటం నాకు బాగా నచ్చింది అనమాట. ఇది మా అమ్మాయి దగ్గర నాకు తెలిసి కూడా ఉండదు. అదే 2 రోజులు 2 hours కూడా ఉండదు అనమాట ఓపెన్ చేసిందంటే. ఓపెన్ చేసాము మీద ఇంకా అసలు ఉన్నాయి జెంట్స్కి సంబంధించినవి. అవి చూసారంటే ఆశ్చర్యపోతారు అన్నమాట. నచ్చుతాయిలే మీకు బాగా. అన్ని సెంట్లేనండి తెచ్చారు. ఇవ్వండి పర్ఫ్యూమ్సే తెచ్చారు అన్ని. ఇవ్వండి ఎన్ని తెచ్చారో ఈ పర్ఫ్యూమ్స్. ఇంకా అంతే. మా వాడికి కొన్ని బట్టలు తెచ్చారు. డేట్స్ ఇవి. ఇవ్వండి డేట్స్ తెచ్చారు. మాకు ఇగో ఈమెకైతే ఒక వాచ్ తెచ్చారనమాట. నీకే అలాగే ఇగోండి ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి తెచ్చారు ఇగో ఈమె కోసం. కానీ క్వాలిటీ అద్దరిపోయిందండి. సూపర్గా ఉంది ఈ హ్యాండ్ బ్యాగ్. 700 అంటే ఇది. బీభత్సం ఉన్నాయి రేట్లు. రేటుకి తగ్గట్టుగానే ఉందిలేండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకు బాగా నచ్చింది క్వాలిటీ. డేట్స్ ఇవి డేట్స్ అన్నీ దుబాయ్ వాళ్ళు మార్కులే ఉన్నాయి చూడండి. buy 1 get 1 అంటుంది. టేస్ట్ చూడండి మెత్తగా ఉన్నాయి ఇవి డేట్స్. భలే ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి. టేస్ట్ చూడాలి. టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఎలా ఉన్నాయని. అవద్దు. అబ్బా డేట్స్ అంటే ఇవ్వండి డేట్స్. సూపర్ ఉన్నాయన్నమాట. తిరిపేవి అమృతంలా కరిగిపోతున్నాయండి. స్వీట్ అంటే ఇది స్వీట్ నేచురల్ స్వీట్ అన్నమాట. అంటే నెంబర్ 1 ఫుడ్ అంతా అక్కడ తిరిగిపోద్దండి. అంత ఉండదు అన్న డాడీ అత్తే. బిల్లులన్నీ చూస్తున్నారు అనమాట. దేనికి ఎంత అయింది ఏంటని. అక్కడ డబ్బులు వేరు, ఇక్కడ డబ్బులు వేరు కాబట్టి
ఇంకా మాకు అక్కడ డబ్బులు చెప్తుంటే మాకు అర్థం కావట్లేదు. దినమ్స్ 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 అంటున్నారు అనమాట. ఆ దినమ్స్ ఏంటో ఇంకా ఏవి నా కాయిన్స్ మొత్తం 3 ఏంటండి ఇది? దీని కాయిన్ కాయిన్ మీద సింబల్ ఇదంటే 1 దినమ్స్ అంట. సింబల్ చూడండి ఎలా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అంటే కొట్టున్నా ఫోన్లో దినమ్స్ దినమ్స్ అంటున్నారు. అక్కడ నుంచి వెళ్ళొచ్చి నుంచి మా వారు మాకు అర్థం అవ్వట్లేదు. చూడండి ఎన్ని చాక్లెట్స్. చాక్లెట్ ఫ్రీలకి చక్కగా అది పెట్టి లోపల అది పెట్టి లోపల పెట్టేసారు. ఇదండి వెళ్ళిపోతున్నాయి. సపరేట్ చేసేస్తున్నారు అందరికి ఎన్ని చాక్లెట్స్. చూడండి ఎన్ని చాక్లెట్స్. పిల్లలకి చాక్లెట్లు అంటే పిచ్చి. నువ్వులతో చేశారు చూడండి. నువ్వులు పైన ఇదేమో డ్రై నట్స్ బాదం పప్పు జీడిపప్పు అన్నమాట. లోపలేమో బాదం పప్పులే ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ షాపుల్లో చూడటమే, ఇంట్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా ఈ చాక్లెట్స్. పిల్లలకి ఇంకా పండగే పండగ అనమాట. బాగుంది. కాదు నువ్వు అలా అన్ని ఎంచక వాటిలో కూడా ఇది మంచి డ్రెస్ చేసుకొని ఫోటో తీసుకొని లేదంటే ఇంతగానే సెలవు దిగి ఇక్కడికి అయితే వెళ్ళొచ్చామండి. సాయంత్రం అయితే బీభత్సమైన వర్షం అనమాట. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది అనమాట. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము. ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. చాలా ఫ్లవర్స్ తెచ్చాను అనమాట. ఒక 1 వీక్ వరకు సరిపోతాయి. మంచి ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అయితే తెచ్చాను అనమాట. ఒక డబ్బాలో వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉంచితే మంచిగా ఇంకా 1 వీక్ చూడక్కర్లేదన్నమాట. ఇంకా కాయగూరలు అన్నీ తెచ్చాను. ఏం లేవు అని గింజుకున్నాను అనేసి మా వారేమో పిల్లలకి కొబ్బరి బొండం, మేము అక్కడ కొబ్బరి బొండం తాగాం. ఆనియన్స్, అల్లం, పొటాటో పావు అంట. ఇవి 50 రూపాయలు అంటండి బాబు. ఆగాకరకాయలు అంటాం మేము, మరి ఇక్కడ ఏమంటారు. 2 పావులు తెచ్చా. వంకాయలు, రేపు పూజ కోసం బనానాస్, ఆరెంజెస్, ఏంటివి నిమ్మకాయలు. అయ్యో ఊడిపోయింది ఇది కవరు. కుకుంబర్, జాంకాయలు, ఇవేంటివి ములక్కాళ్ళు, బీన్స్, దొండకాయలు, లాస్ట్కి వచ్చి టమాటాస్. ఇవన్నమాట కూరగాయలు. ఇవి కూరగాయలు అన్నమాట. ఇంకా వీటితో పాటు ఇది ఒక సంచి. పూజకి ఆయిల్ అన్నీ అయిపోయి ఆ టీ పొడి, ఇంకా ఉదొత్తులు, ఇంకా రేపు ఇంట్లో కొత్త కొబ్బరికాయ అన్నమాట. రేపు కోసమని కొబ్బరికాయ తెచ్చాను. ఈ కాయ చూడండి ఎంత కాయ ఉంది. ఇది 25 రూపీస్, 26.
అంతేనండి. ఇవన్నీ ఇంకా పిల్లలవి ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫ్రిడ్జ్లోనైతే సర్దేయాలండి. ఇంకా ఆయిల్ డబ్బా అనమాట ఇది. ఆయిల్ అలాగే పిల్లలకైతే ఇవన్నీ బాదం పప్పు అయితే తీసుకున్నారు. ఇది ఎదురుగా పెడితేనే నాకు గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు అనమాట. ఇక్కడ పెట్టుకుంటాను ఎందుకంటే నానబెట్టడానికి. కాజు తీసుకున్నారు, కాజు, ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయండి. ఇవ్వండి, స్కూల్ నుంచి రాగానే ఆకలి ఆకలి అంటారని ఇంక ఈ ప్యాకెట్ రెండు తీసుకున్నారు. నవలని స్కూల్ సామాన్లు ఉన్నాయి, నువ్వు అక్కడ టచ్ చేయగలవు. అలా కిందకి వెళ్ళేది. ఇప్పుడు అడ్డమైన ముట్టుకొని వస్తూ అంతే. ఏంటిది చాక్లెట్లు, అన్ని చాక్లెట్లు పెట్టుకొని చాక్లెట్లు అంటే పెట్టే పిచ్చిదానిలాగా. ఇంకా అక్కడ కాకుండా ఇంకెక్కడో కాకుండా అన్నీ తినేస్తావా ఫింగర్ మొహం వేసుకొని? దెబ్బలు చాక్లెట్లు తెస్తే ఇంకా చాక్లెట్లు తేలేదని బ్యాగ్ అంతా ఎతికేస్తుంది. ఏమనుకోవాలి ఈ పిల్లల్ని? ఒరిజినల్ అది కల్తీ లేని చాక్లెట్స్ అవి, ఇక్కడ అన్నీ కల్తీ. ఇంకా ఇవి ఇలాగా డిమార్ట్ సామాన్లు అయితే పెట్టేయాలి. డాడీ వచ్చినట్టున్నారు. కీర్తి పద టిన్నెలు తెచ్చేద్దాం ఇద్దరం. మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను, ఒక సీక్రెట్ మా వారిది. చూడండి, ఇది చాలా వెయిట్ ఉంది. ఇది 30 కేజీలు ఉంటుంది మినిమం. ఇది ఒక్కటే. ఇది జెంట్స్కి డాడీ ఆఫీస్ వస్తారు. చూసారా చూసారా? మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి ఎంత వెయిట్ ఉన్నాయంటే అంత వెయిట్ ఉన్నాయి. ఇవన్నీ గ్లాసెస్ అన్నమాట. గ్లాసెస్ అంటే మీకు ఎలా చెప్పాలి, నాకు అర్థం అవ్వట్లేదు. పగిలింది అనుకో, నాకు పగిలిపోద్ది. దుబాయ్ నుంచి తెచ్చారనమాట. సీక్రెట్ ఉంచారు మంచం కింద, చూడలేదు అనుకుంటున్నాను. బ్యాగ్ అదే ఒక ఉంటుంది 30 కేజీలు. అది తేవడం ఇంకేమీ తేలేదన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం, డీరెస్ట్ ఫ్రెండ్స్ కోసం అనమాట. అతనైతే అంత సీన్ లేదు అతనికి. మా భోజనాలు అయితే అయిపోయాయండి. అతని కోసం అయితే ఉప్మా చేసి పెట్టేశాను. ఇంకా నేను పిల్లలు మధ్యాహ్నం చికెన్ కర్రీ రైస్ ఉంటే తినేసాను అనమాట. అలాగే అడ్జస్ట్ అయిపోయాము. ఇప్పుడైతే వాళ్ళకి మజ్జిగ కావాలంట, మజ్జిగ తాగుతాను అంటున్నారు. ఇంకా ఇవ్వక తప్పదు కదా, ఇవ్వాలి కదా. మొత్తం అన్ని సామాన్లు అన్నీ క్లీన్ చేస్తానండి. స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మజ్జిగ కలిపి ఇచ్చేస్తే ఇంకా పడుకుంటూ పోవడమే అనమాట. ఇప్పుడు వద్దు అని చెప్పినా వినట్లేదు వీళ్ళు. ఇంకా నాకు ఎందుకని ఇచ్చేస్తున్నాను. ఈ సౌండ్ మా ఇంట్లో థియేటర్లో సౌండ్ లాగా ఉంటుంది అన్నమాట ఈరోజు నుంచి. మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను, చూడాలి మరి లేచేదాన్ని బట్టి. నేనైతే తాగను, పిల్లల వరకే ఇస్తానన్నమాట. బాదం పప్పు కూడా నానబెట్టేసాను మార్నింగ్ కోసం. ఇంకా మర్చిపోతుంటాను అనమాట, గుర్తొచ్చినప్పుడే నానబెట్టేయాలి. నేను మజ్జిగ, ఇదిగోండి మజ్జిగ. గుడ్డ గ్లాస్ ఇందా కీర్తి మజ్జిగ. సాల్ట్ సరిపోయిందా?
గ్లాస్ తెచ్చి అక్కడ పెట్టు, బాగుంటుంది. మళ్ళీ మంచాల కింద పెట్టేస్తారు తాగేసి గ్లాస్. కొంచెం ఉన్నాయి ఇవ్వండి, ఈ మధ్య కలిపినవి ఇవి తోమేస్తే అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ కోసం ఇంకా 2 ముందులు వెంటనే తోమేస్తాం అనుకోండి, పని అయిపోతుంది. దేవుడి దేవల్ల రేపు టెంపుల్కి వెళ్ళడం అయితే చాలు, వెళ్ళి వచ్చేస్తే చాలు అనమాట. ఆనందం. తీ ఫ్లాగ్ తీ, ఇంక చాలు. ఇంక నైట్ అంతా పెట్టుకొని కూర్చుంటావు. ఇప్పుడే పెట్టాను. అవసరం లేదు, తీ పడుకుందాం. ఇంకా ఆ ఫోన్ వాచ్ ఎందుకు అక్కడ పడేసావు? అలాగే ఉంటాయి తెస్తే, అందుకే తేవద్దంట. నేది పడిలే పక్కన పెట్టుకున్నా. నేనైతే ఆరెంజెస్ తింటున్నానండి. ఆరెంజెస్ బత్తాయి తీసింది, అది ఈ ముందుకు పెట్టింది, ఏకంగా ముందుకు వచ్చింది ఆ బాక్స్ తీసి. ఏంటి నీకంత అస్సలు అంటే అస్సలు వంగదు నీకు ఒళ్ళు, నిజంగానే. ఎంతగా ఆడపిల్ల వైపు పుట్టేవయ్యేటాడు, ఇంత పిసర వాళ్ళు వంగదు. తీజ్జగా ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయి. తీగ ఉన్నాయి కదా అయితే. కుళ్ళిపోయింది. చూసుకొని కూర్చో, మార్నింగ్ స్కూల్కి వెళ్ళొద్దులే. ఇంక ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇదనమాట, మా వారు వచ్చారు, ఫుల్ హ్యాపీ. ఇంకా ఈరోజు అయితే ఫుల్ డీప్ స్లీప్ అనమాట నైట్. ఇంకా తొందరగా పడుకుందాం అంటే అది ఏదో సినిమా చూస్తున్నారు, రావట్లేదనమాట. నేనైతే పడుకుని పోతాను, వాళ్ళ కోసం కాపలా కాసుకున్నాను అనుకోండి. నాకు ఇంకా అంతే, మార్నింగ్ తొందరగా లేవాలని చెప్తున్నాను కదా, అందుకనేసి మార్నింగ్ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, రేపైతే మండేతో మళ్ళీ కలుద్దాము. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.